అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టిందని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అందుకు అనుగుణంగా కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారు కృషి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ ఆకుల నరసన్న గారు తెలిపారు. వారి మాటలోనే విందాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గంలో 4,000 ఇండ్లు నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వకుండా కూడా వాళ్ళను ఇబ్బందులకు గురి చేసిన ప్రజలందరికీ ఈరోజు ఈ విజయదశమి శుభ సందర్భంలో వారి ఇండ్లల్లో, వారి కండ్లల్లో వెలుతురు తెచ్చిన మా నాయకుడు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న వెల్చాల రాజేంద్రరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉచిత బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు, మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి పోతే రైతులకు ఎన్నడూ కనివిరియని రీతిలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మరియు రైతు భరోసా పెట్టుబడి కింద ఎకరాన 12,000 రూపాయలు సంవత్సరానికి గాను 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్గం సహచరులందరూ కలిసి ఈ రాష్ట్రంలో చాలా వరకు ఎన్ని పెండింగ్ బిల్లులు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, రకరకాల స్కీములు పట్టుకొచ్చి ఏదైతే 6 గ్యారంటీలు అని మనం ఎలక్షన్ ముందట డిక్లరేషన్ చేసిర్రో అవన్నీ కూడా ఇచ్చుకుంటూ, అదే కాకుండా కుల మత అన్ని వర్గాలను కలుపుకుంటూ పోయే ఇది పార్టీ ఏదైతే ఉన్నదంటే, ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఇలా భారతదేశ చరిత్రలో కూడా బీసీ ఒక కులగణన చేసి బీసీకి 42% ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉన్నదంటే అది ముందు వరుసలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజా ప్రభుత్వము ఈరోజు వారి కొరకు కులగణన చేసి 42కు జీవో పాస్ చేసి, జీవో ఇచ్చి చట్టాన్ని తయారు చేస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంటు వారు ఈ బిల్లును ఆమోదించక చాలా కష్టాలు పెట్టుకుంటూ కోట్ల పొంటి వేసుకుంటూ మా బీసీలందరినీ కూడా నడ్డి విరిసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజులల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పదు. బీజేపీ ప్రభుత్వానికి బీసీలు తక్కువ కాదు. బీసీలు తలుచుకుంటే మొత్తము రాష్ట్రాల దేశాలను కూడా కూలగొట్టే శక్తి బీసీలకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే బీసీలకు అగ్రకులాల వర్గాలు కూడా బీసీలకు వస్తే బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడుతుంటే ఇది ప్రభుత్వము ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వము మమ్ములను ఎన్నికకు తీసే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారికి రాబోయే రోజులలో ఈ బీసీలంతా కలిసి వారిని గద్దెదించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఆకుల నర్సయ్య 11వ మాజీ డివిజన్ కార్పొరేటర్, నగరపాలక సంస్థ కరీంనగర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ మరియు పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కరీంనగర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.